స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నుంచి అయితే టీజర్ వచ్చింది. 3 రోజులు అయిపోయింది. చాలామంది చాలా రకాలుగా బ్రేక్ డౌన్ అయితే చేశారు. మూవీకి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ ఒకటైతే మైండ్లో పెట్టుకొని మూవీకి వెళ్ళండి. మూవీ మార్వల్ మూవీస్లో ఉన్నట్టు, ప్రీవియస్ మూవీస్లో ఉన్నట్టు మాత్రం ఉండద్దు. నోవే హోమ్లో ఉన్నట్లు కూడా ఉండదు. ఎందుకంటే ఈ మూవీలో పీటర్ పార్కర్ని తన అగల్స్, ఇంకా నెక్స్ట్ మన ఎంజే గతాన్ని మర్చిపూడ్చింది, ఎంజేతో ఎలా కలవబోతున్నాడు, ఇంకా స్పైడర్ మ్యాన్ ఆ టీజర్లో చూపించినట్లు ఆర్గానిక్ వెబ్బింగ్ అయితే వస్తుంది. ఆ ఆర్గానిక్ వెబ్బింగ్కి అతను ఎలా చేంజ్ అవుతాడు, ఆ సూట్ కూడా తనే తయారు చేసుకొని వాషింగ్ మిషన్లో ఉతుకుతున్నట్లయితే చూపించారు. ఈ సీన్లన్నీ కలుపుకొని మనకి స్పైడర్ మ్యాన్ని ఓన్లీ అతని స్ట్రగుల్స్, అతను ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ లాగా ఎలా ఉండబోతున్నాడు అనేది మైండ్లో పెట్టుకొని వెళ్తే మాత్రం మీరు ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. నేను కూడా స్పైడర్ మ్యాన్కి పెద్ద ఫ్యాన్ని. స్పైడర్ మ్యాన్ మూవీ ఎలా ఉన్నా చూసే వాళ్ళల్లో నేను ఒకరిని. మూవీ అయితే ఓవరాల్గా బాగానే ఉంటుందని నా ఫీలింగు. మీరు కానీ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కానీ, ఇంకా అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కానీ చూస్తుంటే వాటి రిలేటెడ్గా ఈ మూవీ ఉండబోతున్నది. కాకపోతే కొంచెం డిఫరెంట్గా అయితే చూపిపోతున్నారు అనేసి అని నాకు అనిపించింది టీజర్ చూసిన తర్వాత. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయి